మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు ఎలా ఉంది? శుభాశుభ ఫలితాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, 7.5 శనిలో. ఈ నెల హెచ్చు తగ్గులు చాలా డిఫరెన్స్గా ఉంటుంది. మీనరాశి వారికి ఈ నెల కాస్త గడ్డుకాలమని చెప్పచ్చు. ఇది భయపెట్టడానికో లేదా ఇంకోటి కాదు, మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నాం. బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నాడు. శుభవార్త ఏమంటే బృహస్పతి ఈ నెల 7వ ఇంటిని కూడా అతనే చూస్తున్నాడు. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు సూర్యునితో పాటు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఈ నెల మొత్తం 4వ ఇంట్లో, శుక్రుడు రాహుతో కూర్చున్నాడు. చక్కగా శనిగ్రహం ఈ యొక్క 12వ ఇంట్లో కూర్చున్నాడు.